ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్ ఇచ్చారు కదా! దానివల్ల ఉపయోగం ఉందంటారా? అసలు ఏ విధంగా ఉంది? ఎక్కువ మంది ఎక్కుతున్నారు కదా! సో, హ్మ్. ఎక్కువ టికెట్లు కొడితే ఆ బిల్ అక్కడ పెడతారు. సబ్మిట్ చేస్తారు కదా! హ్మ్. సో, దానివల్ల ప్రాఫిట్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో, అదే విధంగా గ్యాస్ అని జెప్పారు, కరెంట్ అని జెప్పారు. మరి గృహలక్ష్మి పథకం కింద ఉచిత ఇల్లు అని గూడా చెప్పారు. మరి ఇవన్నీ వస్తాయంటారా అసలు ఈ ప్రభుత్వం వెళ్ళే వరకి? వస్తాయా అంటే ఏది కూడా లాభం లేనిది వాడు పెట్టడు. హ్మ్. సో, ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరు కూడా లాభం లేనిది ఎవరు పెట్టరు కదక్క. వాళ్ళకేదైనా ప్రాఫిట్ ఉంటేనే పెడతారు. ఓకే. సో, ఖచ్చితంగా వస్తాయి. లైక్ గత చెప్పలేం. ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా డెవలప్‌మెంట్ విషయంలో ముందుకెళ్తుందనుకోవచ్చు? ఇంకా వచ్చి ఆల్మోస్ట్ ఎన్నేళ్ళైతుంది? 6 6 మంత్స్ మంత్స్ ఏమో అయిపోయింది. అయితుంది. అయిపోయింది. సో, మాకైతే ఏం కనపడలేదు. హ్మ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పెరుగుతా తగ్గుతా తెలీదు. హ్మ్. అండ్ ఐటీ పరంగా అంటే మొన్న రీసెంట్‌గా ఐటీ మినిస్టర్ స్పీచ్ ఇచ్చింటే చూసాము. హ్మ్. కేసీఆర్ అనవసరంగా కేటీఆర్‌ని ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఐటీ మినిస్టర్ ఆయన తప్ప మనకు ఇంకెవరు దొరకరు. హైదరాబాద్‌లో దొరకరు. వాడు కోడిగుడ్ల వ్యవహారం వాడిదంతా. సో, సో, ఓకే. అదే విధంగా మనకి లాస్ట్ గవర్నమెంట్ నచ్చిందా నీకు? ఇప్పుడు గవర్నమెంట్ నచ్చిందా? ఆబ్వియస్లీ మాకు ప్రీవియస్ గవర్నమెంట్ జై బీఆర్ఎస్.